చక్కెర కంటే తీపి చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరించుము రామనామము స్మరించుము రామనామము. Sweeter than the sugar, tastier than the butter, sweeter than the honey, the nectar. Sweetest is the matchless, glorified name of Rama. Speak out, sing his glory, Ramanama. ప్రేమ స్వరూపులారా, embodiments of love. రామాయణమనగా కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క మార్గము, పవిత్రమైనటువంటి యొక్క ద్వారము, పవిత్రమైనటువంటి యొక్క చర్యలు. Ramayana represents a sacred path, a sacred door towards the divinity and the sacred story in the history of God. రామాయణమనగా కేవలము ఒక వ్యక్తి యొక్క చరిత్ర మాత్రమే కాదు. Ramayana is not merely the biography of an individual. ఈ రామాయణంలో చేరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రామాయణం సంబంధించినటువంటి వారే. Every character in Ramayana has a definite role associated. అన్నీ కూడాను దైవ ప్రసాదములే అనేటువంటి భావంతో స్వీకరించాడు దశరథుడు. Dasharatha has accepted all that has been given to him as God's gift, totally divine. యజ్ఞయాగం లోపల అందించినటువంటి యొక్క ఈ యొక్క పాయసము నలుగురు భార్యలకు కూడాను సమానంగా పంచుతూ వచ్చాడు. As a result of the performance of yajna there, he could have the payasa, the rice pudding, which he distributed to his wives. అయితే కౌసల్య ఆనందము చేత ఆ పాయసమును భక్తి శ్రద్ధలతో దైవగృహమునకు వెళ్ళి పూజించింది. Kausalya blissfully has partaken this sacrificial rice with all sincerity, devotion there in her puja room, the place of worship. సుమిత్ర కూడాను చాలా భక్తి శ్రద్ధలతో దానిని ఆరగించింది. So also did Sumitra, who has partaken this prasada. అయితే ఆమెకు ఎట్టి వాంఛలు లేవు కనుక ఆ వాంఛారహితమైనటువంటి యొక్క దివ్యమైన భావము చేత ఆమె మేడనెక్కి ఒక దిన్నె పైన ఆ కప్పును పెట్టి తల ఆర్పుకుంటూ శిరస్నానం చేయటం చేత దైవాన్ని స్మరిస్తూ వచ్చింది. Sumitra is desireless with all divine feelings in her,
having had her head bath, she was drying her hair, keeping this container with the sacrificial food there on the parapet wall on the terrace. ఆమె చూస్తూ ఉండగానే ఒక గరుడ వచ్చి ఆ యొక్క పాయసపు కప్పును ఎత్తుకొని పోయింది. As she was doing so, somewhere came the eagle that collected this container with the sacrificial food. ఆల్య చాలా భయపడుతూ తన పత్ని దశరథ మహారాజు ఏమి శిక్షించునో ఏమో అని చాలా దిగులుతో క్రిందికి దిగి వచ్చింది. She was totally fear-stricken because what punishment that her husband would give her, and with total complete sadness she climbed down the staircase. అక్కడ కూడాను తన ఇరువురు సౌతులు ఎంతో ఆనందంగా భుజిస్తూ ఉండినారు. There she noticed the other two sisters partaking the prasada. కానీ ఈనాటి వలె ఆ సవతులు ఒకరికొకరిపై భేదం పెట్టుకుని ఒక విధమైనటువంటి క్రోధము ద్వేషంతో మెలగలేదు వాడు. There was no hatred or jealousy or differences among those sisters in those days as we notice today. కౌసల్యకు మొట్టమొదట ఆమెకు బాధ కనిపించింది. And Kausalya started feeling the pain of pregnancy. ఆమెకు ప్రసవమైనటువంటి కొన్ని నిమిషములకే తిరిగి కైకకు అక్కడ ఆమెకు బాధలు కలిగింది. Soon after Kausalya delivered, Kaika also developed this labor pains. కౌసల్యకు ఒక మగబిడ్డ పుట్టింది. Kausalya gave birth to a male child. అక్కడ ఆమెకు ఒక కుమారుడు కలిగినాడని సుమిత్రకు ఆమెకు కూడా ఒక కుమారుడు కలిగాడు. Sumitra also gave birth to a male child. కొంతసేపు అయినప్పటికీ తిరిగి కొన్ని గడియలు గడిచేటప్పటికీ రెండో వేదన బయలుదేరింది సుమిత్రకు. And soon after this, Sumitra still continued to have the labor pains. కొంత ఆలస్యంగా రెండవ కుమారుడు పుట్టాడు. After a couple of moments, she gave birth to another male child. అయ్యో, నాకు వద్దనుకున్నటువంటి నాకు రెండు బిడ్డలు పుట్టారా, కానీ ఇది కూడా దైవ అనుగ్రహమే అని సంతోషించింది సుమిత్ర. Sumitra was happy because she was not prepared to have children at all in the beginning. However, she accepted it as God's will. ఈ విధంగా వీరు ఆలోచిస్తూ ఉండగానే కైకకు తిరిగి ప్రసవమైంది. And in the meantime, Kaika delivered. ఆమెకు మొదటి పుత్రుడు పుట్టాడు. And she gave birth to a male child. ఆమె కూడాను తిరిగి చాలా సంతోషించింది. She was extremely happy. సంతోషించి తిరిగి అటు ఇటు కొంచెం యోచన చేస్తూ ఉండగా రెండవ బిడ్డ కలిగింది. And as the process was going on, another baby was born. ఈ ముగ్గురికి నలుగురు బిడ్డలు పుట్టారు. All three queens gave birth to 4 sons. కానీ ఎవరికి అంత తృప్తికరంగా లేదు. However, they were not totally satisfied. దశరథుడు వచ్చి తిరిగి ఆశీర్వదించేంత వరకు కూడాను ఎవరికి ఆనందమే లేదు. Until Dasharatha reached the place and blessed them, they were not happy. భగవంతుడు సమానంగా అందరికీ అందించాడు. కానీ సుమిత్రకు ఒక విధంగా, కైకేయికి ఇంకొక విధంగా ప్రసాదించి కౌసల్య ఏక కుమారుని చేత ఆనందాన్ని అనుభవిస్తుండటం చూచాడు.
And Dasharatha noticed how different, how mysterious are God's blessings. God has blessed Sumitra in one way, Kaika in one way, and Kausalya in a different way altogether. అప్పుడు వశిష్ఠ వారిని పిలిపించి నామకరణమునకు సిద్ధం చేశాడు దశరథ మహారాజు. Dasharatha summoned the sage Vasishtha for christening the newborn children. అందరినీ పిలిపించారు. ఋత్విక్కులందరూ కూడా అక్కడ ప్రవేశించారు. గొప్ప గొప్ప పండితులందరూ కూడా అందులో ప్రవేశించారు. ఒక్కొక్కరు ఆ బిడ్డను చూసి చాలా ఆశ్చర్యపడిపోతూ వచ్చారు. All scholars, wisest of all, the Pandit sages, saints were all summoned over there. Each one of them started staring at these newborn babes and they were very much mystified. అయితే ఈమెకు ఇరువురుగా పుట్టడం అనేటువంటిది కారణం లేకపోలేదు. Sumitra gave birth to twins. There is some reason behind it. ఆమె అంతవరకు ఎవరికి చెప్పలేదు. She did not reveal this news to anybody. కానీ నామకరణములకు పూర్వము దశరథుడు వచ్చి ఆశీర్వదించే సమయం లోపల ఆ గుట్టును ఆమె బట్ట బయలు వచ్చేసింది. However, when Dasharatha reached the spot for naming or christening the children, this news was revealed to him. ప్రభు, నేను తెలియనటువంటి తనంతో తల ఆర్చుకుంటూ దానిని కొంచెం ప్రక్కన పెట్టాను పాయసపు గిన్నెలు. And she said, my lord, unknowingly I kept that container with prasad aside, drying my hair on the other hand. అది బాధపడుకుంటూ నేను క్రిందికి దిగి వచ్చాను. Crying, I climbed down the steps. కానీ ఇరువురు సోదరులు సోదరీమణులు ఎంతో జారితే ఐకమత్యం చేత ఆమె పాయసంలోని కొంత భాగము ఈమె పాయసంలోని కొంత భాగము ఇరువురికి కలిపి ఆమెకు మూడో భాగంగా పెట్టారు. The other two sisters were so kind and compassionate towards me, and each one of them gave the half of their share and made me happy. సరే, దశరథుడు ఆశీర్వదించాడు. వశిష్ఠ విశ్వామిత్రాదులు చాలా సంతోషించారు. వచ్చినటువంటి ఒక ఋత్వికులందరూ కూడాను మంచి శ్రవణానందంగా పలికారు వేదాన్ని. Dasharatha blessed and Vasishtha Vishwamitra were very happy, and all sages scholars joined in chorus chanting Veda. ఈ విధంగా జరిగిన తర్వాత సుమిత్ర తన ఇరువురి బిడ్డలను తీసుకుని అక్కడ వచ్చి కూర్చుంది. In the meantime, Sumitra came and sat there with two of her kids. అందరికీ ఆశ్చర్యం వేసింది. కౌసల్య కైకకు ఒక్కొక్క కుమారుడే పుట్టాడు, ఈమెకు ఇరువురు కుమారులు పుట్టడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటూ వచ్చారు. Many people started wondering and questioning, how is it that Sumitra gave birth to twins while Kausalya and Kaika had one each? దైవ చిత్రములంత విచిత్రమయ్యా, అది ఎవరు చెప్పగలరు? God's actions, God's will, so mysterious, ununderstandable. Who can estimate His will? అదే జరిగింది. మీరు నామకరణం ప్రారంభించారు. However, things had happened as per divine will, and they are God's gift. That's how they have reconciled. మొట్టమొదట కౌసల్యను పిలిపించి ఆమెకు కుమారుడు మహా తేజవంతుడైపోయి ప్రకాశిస్తూ వచ్చాడు. They noticed the child of Kausalya, who was shining with all the brilliance and effulgence. మంచి బలవంతుడుగా కూడా ఉన్నాడు. And the child was quite strong. అప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఆయన ఆ నామ నక్షత్రాలకు తగినట్టుగా తాను ఒక పేరును నిర్ణయించాడు. And watching the auspicious moment and the star, the child was named. అప్పుడు ఒక బియ్యం లోపల రాసి దాన్ని పెట్టాడు. On the rice, the name was written. కౌసల్య కుమారుడు మా తేజోవంతుడు, The son of గుణవంతుడు, Kausalya. బలవంతుడు, ఇలాంటి కుమారుడు మొట్టమొదటి పుట్టాడు ఈ దశరథులకు. The firstborn child of Dasharatha
is so powerful, is so brilliant, quite strong. అప్పుడు దశరథునికి చెప్పి కౌసల్యతో చెప్పి పేరును లిఖించాడు. After informing Dasharatha and Kausalya, the child was named. బాగా రమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు కనుక అతనికి రామ అని పేరు పెట్టారు. As he has got that magnetic power of very high level of attraction, Ramindra, he is named as Rama. అందరూ చాలా ఆనందించారు. All are very delightful. కౌసల్య కుమారులకు శ్రీరాముడు అని పేరు పెట్టారు వశిష్ఠుల వారు. It was Vasishtha who named the first child as Sri Rama. రెండవది సుమిత్ర దగ్గరకు వచ్చారు. Then they came close to Sumitra. అక్కడ 20 బిడ్డలను 2 తొడల పైన కూర్చోబెట్టుకొని అనగా పండబెట్టుకొని పేర్లు చెప్పమని చెప్పింది. There they noticed Sumitra with the twins, one child on each of her lap. లక్ష్మణుడు మహాశౌర్యవంతుడు. Lakshmana is known for his valor. ఆ బిడ్డ ముఖమునందే అన్ని విధముల కళలు కూడాను తాండవమాడుతూ వచ్చింది. On the face of Lakshmana, we find different facets of radiance. ఈ లక్షణమును పురస్కరించుకొని Basing on these qualities, ఇతన్ని శ్రీ లక్ష్మణ అని పేరు పెట్టాడు. the child is named as Sri Lakshmana. ఇంకా రెండవ బిడ్డను చూచాడు. And the other child was noticed. చాలా శత్రు సంహారకుడుగా కనిపించాడు. He appeared as though that he can kill all enemies. శత్రు సంహారకుడైనటువంటి ఈ యొక్క అహల్య రెండవ కుమారుడుకు శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. As he can kill all enemies, the child is named as Shatrughna. సరే, మూడవది కైక దగ్గరికి వెళ్ళాడు. Then they went close to Kaika. ఆమె ఆనందమునకు అంతు లేదు. She was extremely happy, limitless. ఎందుకనగా పూర్వం పెండికి పూర్వమే నీకు పుట్టేటువంటి కుమారునికి రాజ్యం పట్టాభిషేకం చేస్తానని దశరథుడు వాగ్దానం చేశాడు. The reason for her happiness is this: Dasharatha made a promise to her that the newborn child would be the king. కనుక నా కుమారుడే ఈ భారతదేశమునకంతా కూడాను నాయకుడిగా అవుతాడు. So she was highly confident that her son is going to be the future king. కనుక దీన్ని కూడా లక్ష్యమునందుకొని వశిష్ఠుల వారు భరత అని పేరు పెట్టారు. Keeping all these aspects in view, Vasishtha named the child as Bharata. నామకరణం అయిపోయింది. ఇంకా ఆయా నామములతో అందరూ పిలుస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతూ వచ్చారు. The naming ceremony is completed. Thereafter children started growing, playing, singing, moving together. కానీ ఒక్క చింత మాత్రం అహల్యకు చాలా బాధ పెడుతూ వచ్చింది. But one worry persisted. రాములు కాలమునకు సమయంగా భుజిస్తూ నిద్రిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. Rama was quite happy, partaking food in time and sleeping joyfully. భరతుడు కూడాను కాలానుగుణ్యంగా తాను పూజిస్తూ తాను నిద్రిస్తూ కాలం గడుపుతూ వస్తాడు. So also Bharata always had his meal in time, sleeping, playing well. కానీ సుమిత్రకు నిద్ర రావటం లేదు. But Sumitra could not sleep. ఈ 20 పిల్లలు ఎప్పుడు చూసినా కూడా ఏడుస్తూ ఉండేటువంటి వాడు. She noticed her twins crying all the time, sleeplessly. నిద్ర లేదు, They didn't sleep. ఆహారం లేదు. They didn't have any food. ఈ విధంగా ఆ 20 బిడ్డలు కూడాను హింసపడుతుంటే చూసి భరించుకోలేకపోయింది. She could not bear the suffering of her twins who never had any food or sleep. కడపటికి ఈ వార్తను దశరథునికి చెప్పింది. This message was conveyed to Dasharatha. దశరథుడు కూడాను ఏం చెప్పగలడు? ఏదో భగవంతుని యొక్క సంకల్పంగా ఉంటుండాలని భగవత్ ప్రార్థన చేసుకో అని మాత్రం బోధించాడు.
What is it that is expected from Dasharatha? He only replied, nothing can be done. You pray God. That's what కానీ 3 దినములు అయిపోయినది. 3 days passed. ఈ బిడ్డలకు పాలు కానీ నిద్ర కానీ ఏది చేరక చాలా బాధపడుతూ వస్తున్నారు. The twins, the two, are crying. They didn't have any food, no sleep. They were feeling highly painful. ఇది చూచి సుమిత్ర కూడాను భరించలేకపోయింది. Sumitra also could not bear the sight. వశిష్ఠుడు వారి దగ్గరికి వెళ్ళి, She approached Vasishtha. స్వామి, ఎందుకు నా బిడ్డలిద్దరు కూడాను నిరంతరం కూడా ఇంత బాధపడుతున్నారే, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది. She prayed to Vasishtha, why is it that my children are not sleeping, are not taking food? Why are they feeling the pain? కట్టగడపటకు ఆమె రహస్యాన్ని అంతా మెత్తగా లాగాడు. And then what all had happened could be understood by Vasishtha. ఇదంతా లాగేటప్పటికి కౌసల్య ఇచ్చినటువంటి ఒక భాగము, కైక ఇచ్చినటువంటి రెండవ భాగము, ఈ రెండవ భాగముల యొక్క అంశములే ఈ ఇరువురు కూడాను అని తలంచి, The whole thing could be understood because the twins represent half of the share of Kausalya on one hand and half of the share of Kaika the other. అమ్మా రాణి గారు, మీరు ఈ పిల్లవాడిని మీరు శ్రీరాముని తొట్టుల్లో పెట్టి పండబెట్టండి. Then he said, the sage Vasishtha said, let Lakshmana the baby be kept by the side of Rama. శత్రుఘ్ని తీసుకుని వెళ్ళి కైకి పండబెట్టినటువంటి ఒక భరతునితో ప్రక్క లోపల పండబెట్టింది. Similarly, better you keep the Shatrughna by the side of Bharata in the cradle. అప్పటి నుంచి ఈ శత్రుఘ్నుడు ఏమి ఆ విధంగా ఆవేదన పట్టం లేదు, బాధన పట్టం లేదు, చాలా ఆనందంగా నిద్రిస్తూ వచ్చాడు. And since then, the children were extremely happy, no pain, no suffering, and they were sleeping perfectly well. లక్ష్మణుడు కూడాను తన యొక్క ప్రధానమైనటువంటి అంశము రాములే కనుక రాముని ప్రక్కలో పోయి పండుకోవటం చేత అతను కూడాను చల్లగా నిద్రించాడు. As Lakshmana was by side of Rama, could sleep happily because he was just the spark of Ramachandra. ఈ ఇరువురు కూడాను ఆకలి దప్పులు లేకుండా, ఏ విధమైన నిద్రాహారం లేకుండా మైమర్చి కాలాన్ని గడుపుతూ వస్తున్నారు. In fact, they were spending the time forgetting everything else. దీనికి అందరూ ఆనందించారు. Watching this, all were happy. కడబడికి పెరుగుతూ పెరుగుతూ రాముని యొక్క అంశము లక్ష్మణుడని, భరతుని యొక్క అంశము శత్రుఘ్నుడని అర్థం చేసుకుంది. Finally, it was understood clearly that Lakshmana is the spark of Rama. So also, the Shatrughna being the spark of Bharata. చిత్రంబులు, Peculiar. త్రైలోక్య పవిత్రంబులు, Sacred to all the three worlds. వనజరాల విత్తంబులు, And they're so endearing సన్మిత్రంబులు, and so intimate. ముని జన వన పౌత్రంబులు, And they are to be endeared, they are to be adored by everyone. రామదేవ చారిత్రంబులు. And that is the greatness, uniqueness of the story of the divine. రామదేవుని యొక్క చరిత్ర చాలా చిత్ర విచిత్రంతో కూడినటువంటిది. The Rama's history is full of inexplicable divine aspects. స్త్రీలు మించిన మిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిటికీలు, వజ్రాల రుగురు. I beg your pardon, impossible to translate this into English with all the nascent beauty of Swami's composition, excepting as an apology, I may say, with all the decorations of pearls, diamonds all over, the people wanted to attend and watch this beautiful scenario there. ఈ విధంగా అందరు కూడాను కవులు, ఇంకా ధీరులు, గంభీరులు, విద్వక్కులు అందరూ వారి వారికి తోచినట్టుగా వారు గొప్ప శబ్దాలు చేస్తూ వచ్చారు. And we also find in the assembly people of strength, people of courage, people of valor, the scholars, the poets, they were all ready with their compositions. ఈ విధంగా జరిగిన తర్వాత ఈనాడు రాముల కళ్యాణం అని అందరూ చేసుకుంటూ వచ్చారు.
And the whole thing was noticed and observed by everybody. రాముల కళ్యాణం అనేటువంటిది ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అని ఎవ్వరికీ తెలియదు. No one can exactly decide when Rama Kalyana took place, the date and the moment. కానీ కళ్యాణం జరిగిన తర్వాత But after this, ఇంకా క్రమక్రమేణా ఆనాటి నుంచి రాములకు అన్ని కూడాను బాధలే. there started difficulties. Rama faced all problems from that day onwards. రాములకు మొట్టమొదటి అస్త్రము ఒక భరతుడి లక్ష్మణుడే. And in fact, the first weapon in hand of Rama is Lakshmana. అన్నిటికీ లక్ష్మణుడే. Lakshmana supported, stood by him. ఈ విధంగా ఒక సోదరుల యొక్క ఏకత్వంతో ఎంతనో గొప్ప విజయాన్ని సాధించాడు రాముడు. Rama could win the battle because of the brotherhood, ideal brotherhood. సోదరత్వం అనేటువంటిది చాలా గొప్పది. Brotherhood, fraternity is noblest. కానీ ఈనాడు సోదరత్వం అనేటువంటిది ఎవరు అంగీకరించరు. This brotherhood, this sort of ideal brotherhood is not noticed today. ఆనాటి సోదరత్వం అనేటువంటిది అంత బలమైనటువంటిది. And the brothers were so strong, they stood unitedly. దీనిని మెచ్చుకొని This was no praise. రాముడు నా సోదరులు నాకంటే చాలా గొప్పవారు. That made Rama declare that his brothers are very great. నా బ్రదర్స్ యొక్క ఐకమత్యం చేతనే నేను ఈ విజయాన్ని సాధించాను. Rama openly declared that he could win because of unity among the brothers. ఈ విధంగా రాముని యొక్క జీవితం అంతా కూడాను ఈ సోదరుల యొక్క ఆనందం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు. Throughout the history, we will notice they were successful and triumphant because of unity. కనుక రామనవమి అంటే ఏదో రాముని పుట్టినదినం మాత్రమే కాదు. Ramanavami is not merely birthday of Rama. రాముడు ఎట్లా పుట్టాడు, ఏ విధమైనటువంటి అనుగ్రహంతో పుట్టాడు, దేవతలంతా ఏ విధంగా ఆశీర్వాదాలు చేశారు అని అన్ని కూడా అందరూ చేరి వస్తుంటాయి. How he was born, the reason behind it, how he was blessed by all angels and presiding deities, what he has done, how ideal he was, is most important. కనుక రామ కళ్యాణం అనగా కేవలము రాముడు సీతను తెచ్చి ఇవ్వటము ఇది మాత్రమే కళ్యాణం కాదు. ఎట్టి విజయాన్ని సాధించి రాముడు ఈ కళ్యాణం సిద్ధమయ్యాడు అనేటువంటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించాలి, వర్తించాలి. This is not a marriage in the ordinary sense. One has to understand how Rama won, how he could face all the challenges before getting married. కనుక రామ కళ్యాణం అనగా జీవితం యొక్క ఆత్మ కళ్యాణమే. Rama Kalyana meant to each one of us identification with the self. ఆత్మను పరమాత్మతో చేర్చడమే కళ్యాణం. Unifying the individual soul with the cosmic soul is Rama Kalyana. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క వ్యక్తిగతమైనటువంటిది కాదు ఇది. It is not anything at the level of individual. ఇది వ్యక్తిగతమైనటువంటిది కాకుండా సమష్టి స్వరూపమైనటువంటి యొక్క శక్తిగతం. It is not individualistic, but it is cosmic and universal.